కోట్ల కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని విదేశాలకు పోతూ ఉంటారు. డబ్బులు ఇక్కడ సంపాదించిన తర్వాత అది ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఎంజాయ్ చేయడం కోసం విదేశాలకు పోయే వాళ్ళు ఎక్కువగా మాల్దీవులకు పోతుంటుంటారు. అందులో అక్కడ ఒకటి సెక్సువల్ యాక్టివిటీస్, రెండో పక్కన ప్రశాంతమైనటువంటి వాతావరణం, అడిగేవాళ్ళు లేడు, సమాధానం చెప్పాల్సింది ఎవరికి లేదు, మందు డ్రగ్స్ ఏమైనా సరే అక్కడికి పోతూ ఉంటుంటారు. ఈ విలాసవంతమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆ మాల్దీవులు బాగా ఆర్థికంగా స్థిరత్వం చేసినాయి. ఇంకా కొంత గ్యాప్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని చైనా వాళ్ళు సహకరించి పెట్టారు. చైనా నుంచినే కదా మాదద్రవ్యాలు అక్కడికి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి చైనా, చైనా నుంచి అక్కడికి, లేదా పాకిస్తాన్ నుంచి నేరుగా కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంటాయి. అట్లాంటి స్టేజ్లో వాళ్ళందరూ ఒక్కటైనటువంటి పరిస్థితి. చైనా సపోర్టర్ అయినోడు అక్కడికి వచ్చాడు. ఇప్పటికైనా మనం కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ పేకాటల కోసం లేకపోతే విలాసాల కోసం ఆస్వాదించడం కోసం ఆయా దేశాలకు వెళ్తున్న వాళ్ళని కట్టడి చేయలేము. మన దేశంలో టూరిజం స్పాట్లు బోల్డ్ అని ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్లు మాల్దీవుల కంటే అద్భుతంగా ఉంటాయి. ఎందుకని మార్చుకోలేకపోతున్నాం అంటే మన దేశంలో ఇట్లా సెక్స్ అనేటువంటిది బహిరంగ బిజినెస్కి నాట్ అలౌడ్. అట్లాగే ఈ పేకాట ఇట్లాంటివి కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల నిషేధం ఉంది. ఇప్పుడు గోవాలో లాంటి చోట్ల జరుగుతూ క్యాసినోస్ అట్లాంటి, బట్ క్యాసినోలు మనం కూడా పెట్టుకోవచ్చు అక్కడ. మరి ఎందుకు చేయట్లేదు అన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సి ఉంది. ఎందుకంటే కోట్ల కోట్ల రూపాయల డబ్బులు, వేల కోట్లు కాదు లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి. మాల్దీవుల్లో మనకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడ్డాకన్నా వాళ్ళకు ఒకసారి ఆర్థికంగా దెబ్బ కొట్టకపోతే కనుక మన బలం ఏంటో తెలియదు.